హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఈషిత. ఈరోజు వీడియో ఏంటంటే మా తిరుపతిలో గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. సో గంగమ్మ జాతర సందర్భంగా మా తమ్ముడైతే పుష్ప గెటప్ అయితే వేయబోతున్నాడు. సో అదే ఉంటుందన్నమాట ఈరోజు ఈ వీడియోలో అయితే. ఇంకా గంగమ్మ గుడికి కూడా అయితే వెళ్తాము. ఆ గెటప్ అయితే వేసుకొని గుడికి వెళ్ళేసి వస్తామన్నమాట. సో అదే చూడబోతున్నారు ఈ వీడియోలో అయితే. ఇంకా మా అన్న అయితే మా తమ్ముడిని రెడీ చేస్తా ఉన్నాడు అనమాట. నిన్నైతే మా అన్న పుష్ప గెటప్ అనమాట. సేమ్ ఇప్పుడు మా చక్రికి ఏదైతే వేయాలనుకుంటున్నామో మా అన్న కూడా అదే వేసుకున్నాడు అనమాట నిన్న. సేమ్ శారీ కూడా అది ఇప్పుడు మా అన్న వేసుకున్నారు కదా, అదే శారీ చక్రికి అయితే వేయబోతున్నాము సేమ్ అనమాట. సో చూడండి మా అన్న ఎలా ఉన్నాడో పుష్ప గెటప్లో. ఇంకా చక్రిని రెడీ చేయటం అయితే స్టార్ట్ చేసేసాము. ఒకరైతే నన్ను జాతరలో అడిగారు, ఇది ఏం పెయింట్ అయితే యూస్ చేశారు, అదే మొహానికి హ్యాండ్స్కి వేశారు కదా, ఏంటి అని అయితే అడిగారు. అది వచ్చేసి వాటర్ పెయింట్ అనమాట. సో మనకి ఎటువంటి ర్యాషెస్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా మా అక్క అయితే శారీ అయితే కడుతుందన్నమాట చక్రికి. కొంచెంసేపట్లో పుష్ప అయితే రెడీ అనమాట. చిక్కగా గడ్డానికి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది. నన్ను కొరికే నన్ను సరి ముద్దల్లో పెట్టిన వదిలిరా బిడ్డని వదిలి అన్న అమ్మాయి బలి కొరుకుతుందన్నా. అక్క వాడు చూసావా నన్ను కొడుకే ఏందక్క అలా పట్టుకోకూడదు. చూడు మా వీడు ఎందుకు వాడు పట్టుకొని ఎట్లా అంతే చీర గట్ట అట్ట కాదు మా, ఎందుకు మా అదే అర్థం కాదు. పిల్లకి అన్నా అన్న మీ అందరికి ఉందన్నా. మా ఏంటి వాళ్ళు రావట్లా, వస్తారులే. సో ఫైనల్గా రెడీ అనమాట. డైలాగ్ ఎవరు చెప్తారు? చెప్పు. ఏం డైలాగ్ చెప్పాలి? సీరియస్గా ఉండాలా, తగ్గేదేలా అట్ట చెప్పాలా. గో. తగ్గేదేలా బాగాలేదు, 1 more. తగ్గేదేలా నువ్వు చెప్పు బాక. సో ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కొంచెం అయితే భయం ఉంది, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారేమో అని చెప్పి. సో వెళ్ళినాకైతే చూపిస్తాను రష్ ఉన్నారా లేదా అని చెప్పి. అయితే వెళ్ళే దారిలో అయితే చక్రిని ఎంతమంది చూస్తున్నారంటే, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మన తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది జాతరకి వెళ్తున్నారని చెప్పి ఖచ్చితంగా అయితే. సో అందరైతే చూస్తూ ఉన్నారనమాట చక్రిని. రష్ అయితే అంత లేరనమాట, ఎందుకంటే మేము 2 o'clockకి అలా వెళ్ళాము, అందుకే అనుకుంటా మేబీ. సో ఇంకా చక్రిని అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు. సో మా చక్రి అయితే సిగ్గుపడతా ఉన్నాడు అనమాట. సో వాడు లాస్ట్ ఇయర్ వేశాడు కానీ
నార్మల్ అయితే వేశాడు, ఇలా పుష్ప గెటప్ కానీ మాతంగి అలా అయితే అసలు వేయలేదనమాట. సో వాడికైతే కొత్తగా ఉంది. బాగున్నాడు చక్రి, బాగా నడవమంటే ఏం చక్రి? చెప్పాలరా పుష్పరాజ్ ఎట్లున్నాడు? అరే ఏం చెప్తే చూడు, ఏం చెప్తే చెప్పు. పోయి ఎట్టంట ఊపు లేకపోతే ఓకేరా. మమ్మీ వాడికి చెప్పాల్సింది పోయి వాడి ముందు అన్నాను నేను. పర్లేదు అట్టే ఉంది మరి. చక్రి అరిచిన అరుపుకి అందరు మమ్మల్ని చూసారనమాట. వాడికేమో కానీ మాకైతే సిగ్గు వచ్చేసింది. సో ఆ నుంచి తొందరగా వచ్చేసాము. దర్శనంకి వెళ్దామని చూస్తే ఎవ్వరు లేరనమాట. రష్ చాలా తక్కువ ఉంది. చాలా బాగా దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. సింపుల్గా వెళ్ళాము. చాలా కష్టమైపోయిద్దేమో అనుకున్నాం కానీ చాలా ఈజీగా వెళ్ళి ఈజీగా అయితే వచ్చేసామన్నమాట. దర్శనం అయితే సూపర్గా జరిగింది. చాలా హ్యాపీ. వాళ్ళకి పంపిస్తాను. ఇంత అయితే పొంగల్ అయితే పెడతారు. చక్రితో అయితే నాన్ స్టాప్గా ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ తీసుకుంటున్నారు చక్రిని. సో చక్రికి అసలు టైమే లేదనమాట. ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ దిగుతూనే ఉన్నారు. మేమైతే చాలా హ్యాపీ. బాగుంటేనే కదా సెల్ఫీస్ ఫొటోస్ కానీ అడుగుతారు. సో మేమైతే వెరీ వెరీ హ్యాపీ. చక్రికి ఫేస్కి లెగ్స్కి నెక్కి అంతా వేసింది ఏంటనైతే ఎక్క అడిగారనమాట. సో మేమైతే వాటర్ పెయింటింగ్ అని అయితే చెప్పాము. ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. నేను యూస్ చేసిన ప్రకారం అయితే మాకు ఏమైతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేవు. మీరు ఒకవేళ చూసి వేసుకోండి. చక్రి ముందు బ్లాగర్ని కదా.
అదనమాట ఈరోజు వీడియో. మా చక్రి లుక్ కానీ అన్న లుక్ కానీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.